తెలంగాణ తెచ్చుకోవడానికి దాదాపు వందలాది మంది ఆత్మ బలిదానం చేసుకున్న పరిస్థితి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే పరిస్థితి. సో ఇంకొక విషయం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో బీసీ ఉద్యమం అనేది సో ఇట్లాంటి ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇదే బీసీ ఉద్యమం కోసం అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు గతంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తారు? ఇప్పుడు డిసెంబర్ 9 ఆనాడు తెలంగాణ బలిదానాల సాక్షిగా 12 మంది బహుజన బిడ్డల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ బలిదానాలకు తీసుకున్నది. 12 మందిని హత్య చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎంతమంది బలి తీసుకోవడం సిద్ధంగా ఉంది? ఇది కాంగ్రెస్ పార్టీ హత్యగా చూస్తా ఉన్నాం. ఇవాళ సాయి ఈశ్వరాచారి ఆయన నిన్న సాయంత్రం అడ్మిట్ అయినప్పటి నుంచి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. కనీసం ప్రభుత్వం స్పందించలేదు. ఆయన చూడడానికి సిద్ధంగా లేదు. అధికారులు గాని ప్రభుత్వ యంత్రాంగం గాని ప్రభుత్వం కూడా ఇప్పటికి ప్రకటన కూడా చేయలేదు. ఇది ఒక ఆయనకు జరుగుతుంది ఏదో హామీ, ఎలాంటి నష్టం జరుగుతుంది, ఆయన చావు బతుకుల్లో కొట్లాడుతున్నారని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం, నయా వంచన. ఇది దగా చేయడం కోసం, అధికారం రావడం కోసమే ఇవాళ సాయి చరణ్ ఏదైతే ఉందో, సాయి ఈశ్వర్ ఉందో, ఇది ఆయన 42% రిజర్వేషన్ పేరు మీద రాదు, మా బలిదానంతో వస్తదేమో అలా కానీ సిద్ధపడ్డాడు. ఇవాళ బీసీలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఎక్కడ ఏ గ్రామంలో బీసీలను జనరల్ స్థానాల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటా ఉన్నారు. 42% నుంచి 17% తగ్గించి 30 మండలాల్లో ఒక్క బీసీ లేడు. 80 మండలాల్లో 3-4% పరిమితం చేశారు. మొత్తం కూడా రెడ్ల రాజ్యం చేయడం కోసం, అగ్రకుల ఆధిపత్యం కోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఇది వాళ్ళ అధికారం కోసమే, రెడ్ల కోసమే చేస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ ఉన్న బీసీ మంత్రులు మీరు తక్షణం పదవి రాసి బీసీ బిడ్డలకు వాళ్ళ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకా మీరు పదవులు కొనసాగితే మేము ఇళ్ళ ముట్టనిచ్చి మీ పదవులు కూడా పోయే విధంగా చేస్తాం. బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు. 2 కోట్ల మంది ప్రజల ఆగ్రహానికి గురి కాబడుతుంది. కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఢిల్లీ మెడలు ఉంచి ఇవాళ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ సాధిస్తాం. ఏ బలిదానానికి సిద్ధపడకూడదు. ఇవాళ పార్లమెంట్ జరుగుతూ ఉంటే ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా బీసీల గురించి మాట్లాడే పరిస్థితి. ఒక ప్రైవేట్ బిల్లు పెట్టడానికి సిద్ధంగా లేరు, పార్టీలకు పెట్టడానికి సిద్ధంగా లేరు. ఇవాళ బీసీలు అంటే మీకు ఓటేసే యంత్రాలుగా చూస్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఇది రెడ్ల రాజ్యం కొనసాగుతుంది. ఇవాళ రెడ్లను నల్లమల్ల అడవులకు పంపిస్తాం. రెడ్లను ఏ నల్లమల్ల అడవులకు పంపించే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇవాళ ఈ సాయి ఈశ్వర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీల అగ్రహానికి సిద్ధమై ఉన్నారు. ఎలాంటి హాని జరిగినా, ఆయనకి ఏమి జరిగినా ఇవాళ రాష్ట్రం అగ్నిగుణంగా మారుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. మీరేం చెప్తారు? ఈ హత్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ అగ్రకుల పార్టీలు ఇవాళ బీసీల సమస్యలు పరిష్కరించకపోలంగానే రిజర్వేషన్లని 9th షెడ్యూల్ లో పెట్టి పరిష్కరించకపోతే రాబో రోజుల్లో ఈ యొక్క పోరాటం చాలా ఉధృతం చేస్తాం. అదే విధంగా చనిపోయినటువంటి కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలి. ఇవాళ ఈ పార్టీలు అన్ని కూడా చాలా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాయి కాబట్టి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎన్నో పోరాట మార్గాలు ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకోవడం మూలంగా మన సమస్యలు పరిష్కారం కావు. దీర్ఘకాలికంగా మన యొక్క హక్కుల కోసం పోరాటం చేయాలి కానీ ఆత్మహత్య చేసుకోవద్దని యువకుని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విధంగా గవర్నమెంట్ ఇదే మొండి వైఖరి ఉంటే పోరాటాన్ని ఉధృతం చేసి రిజర్వేషన్ సాధించే వరకు, పార్లమెంట్ ముట్టడి చేసి మా రిజర్వేషన్ పరిష్కారం చేసే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. సో ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సో ఈశ్వరయ్య పరిస్థితి అంతా కూడా ఖచ్చితంగా యావత్ బీసీలు అందరం కూడా ఖండిస్తా ఉన్నాం దీని మీద. కానీ నిన్నటి నైట్ నుంచి కూడా కనీసం దీని మీద హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయట్లా. అసలు హెల్త్ పరిస్థితి ఏంటనే సూపరింటెండెంట్ ఇప్పటి వరకు కూడా రియాక్ట్ అవున పరిస్థితి. సో ప్రాణం పోయిందని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, చనిపోయిండు ఇప్పటికే, సో ఆరోగ్య పరిస్థితి మొత్తం కూడా క్షీణించిందని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఒకసారి బీసీ సంఘ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఏంది పరిస్థితి? మీరు పైకి వెళ్ళొచ్చారు కదా? చూసాం ఇప్పుడే సాయి ఈశ్వరాచారిని. సాయి ఈశ్వరాచారి మాకు తెలిసి ఆయన చనిపోయినట్టుగానే కనపడతా ఉంది. కానీ ప్రభుత్వము ఇక్కడ గాంధీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ గారు కావచ్చు, ఎట్లాంటి సమాచారం కూడా ఇవ్వట్లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఏమీ చెప్పలేదు. వాస్తవానికి దగ్గర నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ట్రీట్మెంట్ కూడా ఆయన మీద కనిపించట్లేదు. ఇవాళ ఏ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రులు కావచ్చు, ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, ఎవరు కూడా పరామర్శించకుండా, ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇవాళ తాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇవాళ ఈ సాయి ఈశ్వరాచారి మరణం అంటే ఇది ప్రభుత్వ హత్య, ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన హత్య, ఇది రెడ్ల పాలన కోసము, రెడ్ల ఆధిపత్యం కోసము, అగ్రకుల ఆధిపత్యం కోసమే, ఇవాళ రెడ్డి రాజ్యం నిర్మించడం కోసమే ఇవాళ సాయి ఈశ్వరాచారిని బలి తీసుకున్నట్టుగా కనపడతా ఉన్నది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మాట తప్పి ఇవాళ ఒకవైపు ఎన్నికలకు పోతూ, అదే ఈ నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్
అక్కడ రెడ్లు స్థానిక సంస్థల్లో ఒక బీసీలు పోటీ చేస్తే జనసేనలో అక్కడ కూడా మూత్రం దాపిచ్చి చంపుతామని చెప్పేసి కిడ్నాప్ చెప్పేసి నామినేషన్ చేయకుండా అడ్డుకున్న పరిస్థితి. నిర్మల్లో ఒక బీసీ బిడ్డ అదే పరిస్థితి. ఇవాళ సాయి చరణ్ కూడా, సాయి ఈశ్వర చారి కూడా ఇవాళ ఒక మా మరణం ద్వారానేమో రిజర్వేషన్లు అవుతాదేమో, మా బలిదానంతో ఈ రిజర్వేషన్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆయన ఇవాళ బలిదానానికి సిద్ధపడే ఇవాళ ఈ అగత్యానికి పాల్పడ్డాడు. ఇది చాలా దుర్మార్గమైంది. ఇది ప్రభుత్వ హత్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం దీని మీద ఇవాళ బీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, బీసీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ లో మేము ఆమోదించమని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా తక్షణం బయటికి రావాలి. బీసీ సమాజానికి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం, బీజేపీ చేసిన ద్రోహం, పార్లమెంట్ లో చట్టాలు చేసే దగ్గర ఒక్క బీసీ గురించి మాట్లాడకుండా, ఇవాళ ఈ రాష్ట్రంలో 2 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చకుండా రెడ్ల రాజ్యం కోసమే ఇవాళ చంపడం కోసమే సిద్ధమన్నారు. ఆనాడు తెలంగాణలో కూడా 1200 మంది బహుజన బిడ్డలే చనిపోయారు. ఈనాడు బహుజన బిడ్డలే చావడానికి సిద్ధమనే ఇవాళ ముందుకొస్తా ఉన్నారు. కాబట్టి ఏ బీసీ బిడ్డ కూడా చనిపోవడానికి సిద్ధం లేదు. బరిదగించి కొట్లాడదాం, ఈ హక్కులను సాధించుకుందాం తప్ప ఇది మనకు పోరాటాల ద్వారానే, ఈ చట్టసభల ద్వారానే ఇవాళ ఈ పాత్రలను మొత్తం పాత్ర పెట్టి బీసీ రాజ్యం నిర్మించడానికి ప్రతి బిడ్డ కూడా ముందుకు రావాలని, ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఆయన మరణం జరిగిందనేది మాకు కనపడతా ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఏమీ స్పందించట్లేదు. ఇప్పటికీ కూడా దాని గురించి ఎవరు మాట్లాడతలేడు. ఇది దుర్మార్గంగా ఏమి అంటే రోమ్ నగరం తగలబెడుతుంటే పిడలు వాయించినట్టుగా ఉంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గంగా ఇలా బీసీ సమాజం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడిగా ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నది. హైదరాబాద్ దిగ్బంధి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. చెప్పదలుచు మీరేం చెప్తారు? ఈరోజు సాయి ఈశ్వరాచారి గాంధీ ఆసుపత్రిలో దాదాపు 90% కాలిన గాయాలతో మరణించడం జరిగింది. మరి ఆయన మరణం ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే సాయి ఈశ్వరాచారి మరి 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు కాలేదని చెప్పి మరి ఆయన ఒంటిపైన పెట్రోల్ పోసుకొని దహనం కావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ పెద్దలు కూడా సాయి ఈశ్వరాచారిని ఇప్పటికీ పరామర్శించలేదు. మరి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు. వాళ్ళది అతి సామాన్యమైన పేదరికమైన ఒక విశ్వకర్మ కుటుంబము. వాళ్ళ పిల్లలు అతనికి 3, అమ్మ, వాళ్ళ భార్య కూడా ఈ రోజు గాంధీ హాస్పిటల్లో బీసీ ఉద్యమం మళ్ళీ మరింత పెరిగే పరిస్థితి ఉంటుందా? మరింత రూపొందే బీసీ ఉద్యమం ఈ రోజు ఇప్పటికే పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం మాదిరిగా పెరిగి మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఆలోచిస్తున్న సందర్భం ఇది. ఈరోజు సాయి ఈశ్వర మరణంతో ఈ ఉద్యమం మరొక తెలంగాణ ఉద్యమం మాదిరిలాగా మొదలవుతుంది. ఆనాడు శ్రీకాంతాచారి ఏ విధంగా ఎల్బీ నగర్ లో చనిపోయారో మరి ఈ రోజు ఈశ్వరాచారి కూడా అదే విధంగా తన ప్రాణాలను అర్పించడం జరిగింది. ముఖ్యంగా అతని కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వారి కుటుంబం పేదరికంలో ఉంది. మరి తెలంగాణకు మీరు ఇచ్చిన వాగ్దానం బుట్ట దాఖలు కావడంతో అతను మనస్తాపానికి గురై చనిపోయాడు. కాబట్టి మరి అతని కుటుంబానికి మీరు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను అంబల్ నారాయణ గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ చరిత్ర మొత్తం తెలంగాణ ప్రజల రక్తాన్ని దాగడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల విధానం. చరిత్ర మొత్తం గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, ఈ రోజు బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ ఎవరు అడిగింది కాదు. ఈ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేస్తే ఇది బీసీ జాతి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఆత్మ గౌరవం లేని బ్రతుకంటే మరి అటువంటి బాధకు లోనైనటువంటి ఈశ్వరాచారి ఈ రోజు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి బాధ్యత వహించాలి. అతని ఆత్మాహుతి ద్వారానైనా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ స్పందించి ప్రభుత్వ మెడలు వంచాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకు త్యాగం చేయాలి? ఎందుకు తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలిపెట్టబడాలి? మీకు రాజ్యాధికారం అప్పగించింది, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేక దుర్మార్గానికి ఒడిగడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఇటువంటి బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. దీన్ని తీవ్రంగా అంటే ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ చనిపోయినటువంటి సోదరుని ఆత్మ శాంతించాలి అనంటే
రేవంత్ రెడ్డి సర్కారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. 42% రిజర్వేషన్లను ముమ్మాటికి అమలు చేసి తీరాలి. ఇది మీ బాధ్యత. ఈశ్వరాచారి గారు ఇంకొకరు తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి బీసీలో మేము అడిగినటువంటి డిమాండ్ కాదు. ఇది మీకు మీరుగా రాజ్యాధికారంలోకి రావడానికి, ఎన్నికల్లో గెలవడానికి 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి మీ అధికారాన్ని మాత్రం సంపాదించుకున్నారు. మీరు కోరుకున్నటువంటి రాజ్య అధికారంలోకి మాత్రం వచ్చిండ్రు. కానీ బీసీలకు ఇచ్చినటువంటి మాట తప్పిళ్ళు కాబట్టి, మడమ తిప్పిళ్ళు కాబట్టి ఆ ఆవేదనను, ఆ బాధను, ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం జరిగినటువంటి ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. మేము బీసీ బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇటువంటి చర్యలకు ఎవరు కూడా పాల్పడొద్దని చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాం. కాకుంటే రాజీ లేని పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ బలిదానాలతోని లేదా ఇతరత్ర మనం చేసేటువంటి ప్రయత్నాలతోని ఈ పాలక వర్గాలు బీసీల విషయంలో న్యాయం చేసేటువంటి ధోరణితో లేవు. కాబట్టి వాళ్ళ హామీలు నిలబెట్టబడాలి అనంటే బీసీలు ఒక శక్తిగా రాజ్యాధికారంలో పాత్రదారులుగా శక్తిగా ఎదిగి మనకు మనం న్యాయం చేసుకునేటువంటి రోజులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భం చాలా బాధాకరం. పోలీసులు, ప్రభుత్వం ఇవాళ ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే పోలీసులను వెంటేసుకొని ఎవరైతే నిరసన చెప్పడానికి, ఎవరైతే పరామర్శించడానికి వచ్చిందో అటువంటి వాళ్ళందరినీ కూడా ఒక భయానకమైనటువంటి, ఎందుకు ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి ఒడిగడుతా ఉన్నది? ఇది ప్రజాస్వామ్యం కదా, ఈ ప్రజలే కదా మీకు అధికారం ఇచ్చింది, ఈ ప్రజలే కదా మీరు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టమనేటువంటి డిమాండ్ చేస్తున్నది. డిమాండ్ చేయడం ప్రజాస్వామ్యంలో నేరమా? మీకు గుర్తు చేయడం కోసం, మీ దాష్టికాన్ని, మీరు చేసినటువంటి ద్రోహాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం మరి ఒక బిడ్డ రాలిపోతే దానికి బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వం వహించవలసి ఉంటుంది. దీని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.